కాల్ తీసుకుందామండి. హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మాది ఆదరణ మేడం. సరే, మీకున్న ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి వారితో. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు బ్రాంకోసిస్ అని చెప్పారు సార్, హాస్పిటల్ విచ్చుకునే జిల్లా హాస్పిటల్లో. సార్ అదే సార్, లెఫ్ట్ పక్క ఒక బాగా దెబ్బతినింది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది, ఆపరేషన్ చేయాలనేది చెప్పినారు సార్ నాకు. ఇట్లా ఆపరేషన్ చేసుకుంటే మంచిదా, లేకపోతే ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదా, మీ సలహా చెప్పండి సార్. అంటే ఆపరేషన్కి ఇండికేషన్స్ సెపరేట్ ఉంటాయి. మీకు చెప్పిన కండిషన్ లెఫ్ట్ సైడ్ లోవర్ లోబు బ్రాంకెక్టాసిస్. మనకి శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైనా మనకి నిమోనియా వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ శ్వాసనాళాలను దెబ్బతిని అక్కడ అది వాచిపోతుంది పర్మనెంట్గా. అక్కడి నుంచి గాలి వెళ్తుంది కానీ చీము అవి బయటికి రావు. అక్కడే చీము అవి ఎక్కువలేట్ అయిపోయి దానికి పస్సు వచ్చి ఉండిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి ఎల్లో కలర్ స్ఫోటం, అంటే తెమడ గళ్ళ ఎక్కువగా వస్తూనే ఉంటుంది, జ్వరం కూడా వస్తుంటుంది. అలాగా ఎంత చేసినా ఇన్ఫెక్షన్ తగ్గకుండా మాటికి అంటే 2-3 నెలల్లో 2-3 సార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చి యాంటీబయాటిక్స్ వాడుతూ ఈ గళ్ళ కానీ తెమడ కళ్ళె కానీ ఎక్కువ వస్తూనే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా అసలు లిమిటెడ్ ప్రాంతంలోనే, అంటే ఓన్లీ ఒక లంగ్లో ఒక పక్క మాత్రమే ఉందనుకోండి, ఆ ఒక్క పార్ట్ తీసేయడానికి ఆలోచిస్తారు. కానీ కొంతమందిలో బ్రాంకెక్టాసిస్ అనేది ఉంటుంది, కానీ వాళ్ళకి ఏ సమస్య రాదు, వాళ్ళకి ఏం దగ్గుండదు, ఏముండదు, కొన్ని డికేడ్స్ వాళ్ళకి ఏం అవ్వదు. ఎప్పుడో చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఏదో ఎక్స్రే తీసినప్పుడు సిటీ చేసినప్పుడు బయటపడుతుంది. అలా ఏ లక్షణాలు లేని వాళ్ళకి, ఏమి ఇబ్బంది లేని వాళ్ళకి, అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి తీయాల్సిన అవసరం లేదు. స్ప్రెడ్ అవుతున్నా, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, ఇబ్బందులు ఈ మనిషి పని చేసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళకి వస్తున్నా, అలాంటి వాళ్ళకి తీయాలని సజెస్ట్ చేస్తారు.